హాలిడేస్ ఇచ్చిన తర్వాత మా అమ్మాయి నాతో అప్పుడప్పుడు సైక్లింగ్కి రావడం మొదలెట్టింది. ఇవాళ తనకి ఇష్టం లేకపోయినా నేను రమ్మని బలవంతం చేశాను. అరిస్తే అప్పుడు బయలుదేరింది. దానివల్ల అలిగి నాతో సరిగా మాట్లాడకుండా తొక్కుతుంది. అదిగో ఆ ఫేస్ చూడండి, అలిగి ఎలా ఉందో. ఆడపిల్ల కొంచెం అలిగితే అందం అనుకోండి, కానీ మా అమ్మాయి అలిగిని తట్టుకోవడం కొంచెం కష్టం. దారి మధ్యలో ఇట్లా కుండలు తయారు చేసే ప్లేస్ ఒకటి కనిపిస్తే అక్కడ తీసుకెళ్ళి చూపించాము. అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసిన తర్వాత అర్థమైంది దాన్ని వీడియో తీయాలంటే ప్రత్యేకంగా ఒక రోజు పెట్టుకొని వచ్చి రావాలని చెప్పి తొందరలో దీని మీద, ఈ కుండల తయారీ మీద ఒక వీడియో చేస్తాను. మళ్ళీ తిరిగి బయలుదేరాము. అలా ఇవాళ ఒక 22 కిలోమీటర్స్ చేసాము. ఆ కుండల తయారీ దగ్గర ఒక అరగంట స్పెండ్ చేసేటప్పటికి కొద్దిగా నవ్వు మెరిసింది మా అమ్మాయి మొహంలో. ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో తను మాస్టర్. తొందరలో తను కూడా ఒక యూట్యూబర్ కాబోతుంది. ఏ టాపిక్ మీద స్టార్ట్ చేయాలా అని చెప్పి తీవ్రంగా ఆలోచిస్తుంది. మధ్యలో నేను వాచ్ ఆన్ చేయడం మర్చిపోయాను. ఆ డిస్టెన్స్ కవరేజ్ చేయడం కోసం ఈ ఔటర్ రింగ్ రోడ్లోకి ఎంటర్ అయ్యాను. కాస్త దూరం తొక్కాను. సూపర్గా అనిపించింది. ఆ పచ్చడి ప్రకృతి, ఆ విశాలమైన రోడ్లోని చూస్తుంటే మనసు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. ఈ కొండ ఏంటో చెప్పగలరు కదా, అంబాపురం కొండ. అలాగే ఎక్కడైతే మిస్ అయ్యానో ఆ 2 కిలోమీటర్స్ ఈ రోడ్ మీద కవరప్ చేసి వాచ్లో మళ్ళీ తిరిగి బయలుదేరాను. ఈ ఎండ బాగా ఎక్కిన తర్వాత కూడా తొక్కిస్తుందని చెప్పి మళ్ళీ కోపంలో ఉంది మా అమ్మాయి. అందుకే నాకు కొంచెం దూరంలో తొక్కుతుంది. అంబాపురం దగ్గర దాకా వచ్చిన తర్వాత అక్కడ ప్రకృతి వనం ఒకటి ఉంటుంది. అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. ఫొటోస్లో కూడా మీకు కనిపిస్తుంది సీరియస్గా పెట్టిన మొహం. ఈ ఎండ బాగా పెరిగింది. అలిసిపోయి ఇంటికి వచ్చాము. అందుకోసం ఇవాళ నేను క్యాలిస్థెనిక్స్ చేయలేదు. కొంతసేపు స్ట్రెచెస్, కొద్దిపాటి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసి ఇవాళ నా డైలీ రొటీన్ వర్కౌట్స్ పూర్తి చేశాను.